Hello guys, good morning. Today we will discussing about Piaget's cognitive development theory. దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు జేఎన్ పియాజెట్. ఈయన స్విస్కి చెందిన సైకాలజిస్ట్ అనమాట. మనం థియరీలోకి వచ్చేస్తే కాగ్నేటివ్ డెవలప్మెంట్ సేస్ చేంజెస్ ఇన్ కాగ్నేటివ్ ప్రాసెసెస్ అండ్ ఎబిలిటీస్. కాగ్నేటివ్ ప్రాసెస్ అండ్ ఎబిలిటీస్ యొక్క చేంజెస్ని ఈ డెవలప్మెంట్ థియరీ చెప్తుంది మనకి. ఇన్ పియాజెట్ వ్యూస్, early cognitive development evolves processes based upon the actions and later progresses to change in mental operations. అంటే ముందుగా పనుల ద్వారా కానీ తర్వాత మైండ్లో ఆలోచనల ద్వారా కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మైండ్లో అని. హీ బిలీవ్డ్ దట్ చిల్డ్రన్స్ ఆర్ లైక్ ఏ లిటిల్ సైంటిస్ట్. అంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. అందుకే ఈయన పిల్లలందరూ సైంటిస్టులని, చిన్ని సైంటిస్టులని నమ్ముతారు. హీ కంక్లూడ్ దట్ చిల్డ్రన్స్ వర్ నాట్ లెస్ ఇంటెలిజెంట్ దెన్ అడల్ట్స్. అంటే ఏంటంటే పిల్లలు అడల్ట్ కన్నా తక్కువేం కాదు, కానీ డిఫికల్టీస్ని కూడా వాళ్ళు ఈజీగా ఆలోచిస్తారు. అకార్డింగ్ టు హిమ్, చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ through a series of 4 critical stages in cognitive development. అంటే ఈయన ఫోర్ స్టేజెస్లో కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ప్రతి స్టేజ్లోనూ వాళ్ళు చిల్డ్రన్ వరల్డ్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి ఆ 4 స్టేజెస్ ఏమిటంటే సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ప్రతి స్టేజ్లో ఇందాక చెప్పినట్టు ప్రతి స్టేజ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట పిల్లలు ఎలా ఉంటారు. సెన్సరీ మోటార్ స్టేజ్లో బెర్త్ టు 2 years వరకు, ఈ స్టేజ్ పుట్టినప్పటి నుంచి 2 years వరకు ఉంటుంది. ఏంటంటే ద చిల్డ్రన్ బిగన్ టు ఇంటరాక్ట్ విత్ వరల్డ్ అంటే నా ఉద్దేశం ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. ద ఇన్ఫాంట్ అండ్ tolerance acquire knowledge through the sensory experiences. సెన్సెస్ ద్వారా నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటారు. టచ్ చేయడం వల్ల ఇది ముట్టుకోగలిగేది, చూసేది, చూడగలగడం, వినగలగడం ఇలాంటివన్నీ. ఎక్స్ప్లోర్ ద వరల్డ్ త్రూ ది సెన్సెస్ ఇందాక చెప్పినట్టు హియరింగ్, లుకింగ్, సక్కింగ్, గ్రాస్పింగ్ ఇవన్నీ అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ పర్మనెన్సెస్ స్ట్రాంగర్ యాంగ్జైటీ. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే పిల్లలు ఎదుర ఏవైనా వస్తువు మిస్ అయిందంటే ఆ వస్తువు ఇంకా రాదని, ఇంకెప్పటికి కనిపించదని ఫీల్ అవుతారు. ఉదాహరణకు అమ్మ లేనప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు, పాప మా అమ్మ ఇంక రాదేమోనని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఈ స్టేజ్లో ఇలా జరుగుతుంది. తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ 2 years నుంచి 7 years వరకు ఉంటుంది. ఏంటంటే రిప్రజెంట్ అండ్ రిఫర్ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఈవెంట్ విత్ ది వర్డ్స్. అంటే అప్పుడే మాటలు నేర్చుకోవడం అలాంటివి జరుగుతుంటాయి కదా. ఏమన్నా వాళ్ళు చెప్పాలనుకునేది ఆబ్జెక్ట్ని చూపించడం ద్వారా కానీ, వర్డ్స్ ద్వారా కానీ, ఇమేజెస్ ద్వారా కానీ వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు. తర్వాత యూజ్ ఇంటువేటివ్ రేదర్ దెన్ లాజికల్ రీజనింగ్. వాళ్ళు ఎక్కువ ఇంటువేటివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎలా లాజిక్గా ఉండాలో తెలియదు, లాజికల్గా ఆలోచించాలో తెలియదు. తర్వాత పాయింట్ దే బిలీవ్ ఇన్యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్ పాసెస్ హ్యూమన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఏమిటంటే వాళ్ళు ఆబ్జెక్ట్స్ ఫీలింగ్స్ని ప్రాసెస్ చేస్తాయని వాళ్ళు ఫీల్ అవుతారు. ఉదాహరణకి డాల్స్ చూడండి, డాల్స్తో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పేదానికి రెస్పాండ్ అవుతుంది అని అవన్నీ వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలా టేకింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళకి ఇంకా ఏం తెలీదు, పక్క వాళ్ళ వ్యూస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే పక్క వాళ్ళు ఏదైనా అక్కడ అది కుక్క, ఇది ఇల్లు అలా అని చెప్పారంటే అది కుక్క అనమాట, ఇది ఇల్లు అనమాట అని చెప్పి వాళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ప్రిటెండ్ ప్లే ఈగోసెంట్రిజం.
అంటే ఏంటంటే పిల్లలు నాకే కావాలి అని ఆలోచించడం మొదలు పెడతారు ఈ స్టేజ్లో. అంటే పక్కోళ్ళ గురించి నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకోవడం తెలుసు, పక్కోళ్ళ గురించి ఆలోచించకన్నా అంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఇన్ దిస్ స్టేజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ది 2 సబ్ స్టేజెస్. ఈ స్టేజ్లో టూ స్టేజెస్ ఉంటాయి, సబ్ స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే సింబాలిక్ ఫంక్షన్, ఇంటువేటివ్ థాట్. సింబాలిక్ ఫంక్షన్లో 2 to 4 years వరకు ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇమాజినేషన్ చేసుకుంటారు వాళ్ళు, ఏదైనా విషయాన్ని ఇమాజిన్ చేసుకుంటూ చెప్పగలగడం కానీ వినగలగడం కానీ చేయగలరు. ఏంటంటే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని లాజిక్గా ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ మ్యానిపులేట్ కానీ చేయలేరు. ఇంటువేటివ్ థాట్ 4 to 7 years. ఇందులో నుంచి ఇప్పటి నుంచే వాళ్ళు వెతుకుతూ ఉంటారు, క్యూరియాసిటీ పెరిగిపోతుంది ప్రతి దాని మీద, ఎందుకు ఏంటి ఎలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఎలా జరగాలి అన్నావన్నమాట. క్వశ్చనింగ్ ఎక్కువ ఏర్పడుతుంది ఈ స్టేజ్లో. రీజనింగ్ స్కిల్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచే. తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేస్తే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇది 7 to 11 years వరకు ఉంటుంది ఈ స్టేజ్. కన్సర్వ్, రిజర్వ్ దర్ థింకింగ్ అండ్ క్లాసిఫై ఆబ్జెక్ట్స్. ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కానీ, ఐడియాని అనలైజ్ చేయడం కానీ, ఆబ్జెక్ట్ని కేటగిరైజ్ చేసుకోవడం కానీ. అంటే ఏంటి, ఇది దీనికి చెందింది, దీంట్లో ఇది ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ వెయిట్ ఉంటుంది, హైట్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, అలా అనమాట. కేటగిరైజ్ చేసుకుంటారు, ఈ ఆబ్జెక్ట్ దీనికి సంబంధించింది, ఈ ఆబ్జెక్ట్ దీనికి సంబంధించింది. తర్వాత థింక్ లాజికల్గా ఉంటారు. అండ్ అండర్స్టాండ్ ఎనాలజీస్ బట్ ఓన్లీ అబౌట్ కాంక్రీట్ సిచ్యువేషన్స్, కాంక్రీట్ ఈవెంట్స్ ఆల్సో. అంటే ఒక క్లియర్ సిచ్యువేషన్లో మాత్రం ఎనాలజీస్ని అర్థం చేసుకోగలరు ఈ ఏజ్లో వాళ్ళు. ద చైల్డ్ లెర్న్ రూల్స్ సచ్ యాజ్ కన్జర్వేటిజం, మ్యాథమెటికలీ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ రూపాన్ని చేంజ్ చేసినా అది ఇప్పటికీ దాని క్వాంటిటీ చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్గా టూ షేప్స్ ఆఫ్ గ్లాసెస్ తీసుకొని ఒక దాంట్లో వాటర్ పోసామనుకోండి, ఆ వాటర్ వేరే గ్లాస్లో పోసినా దాని షేప్ అయితే చేంజ్ అవుతుంది కానీ దాని క్వాంటిటీ మాత్రం చేంజ్ అవ్వదు. తర్వాత మైల్ స్టోన్స్ ఆఫ్ ది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇంక్రీజ్డ్ క్లాసిఫికేషన్ స్కిల్స్. ఒక ఆబ్జెక్ట్ యొక్క కేటగిరీస్, అంటే దాని వెయిట్, హైటు, నెంబరింగ్, అవన్నీ వాళ్ళు ఆ స్కిల్స్ని పెంచుకుంటారు. తర్వాత కన్జర్వేషన్ అంటే ముందు చెప్పిన క్లాస్ ఎగ్జాంపుల్తో. డీసెంట్రింగ్ అంటే ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సొల్యూషన్ని వెతికే కెపాసిటీ. తర్వాత రివర్సిబిలిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అయినా మళ్ళీ అదే స్టేట్లోకి వచ్చేలా చేయడం రివర్సిబిలిటీ. ఏంటంటే ఉదాహరణకు ఒక బెలూన్ తీసుకోండి, దానికి గాలి ఊదితే పెద్దగా అవుతుంది, అది గాలి తీస్తే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందా, అలా అనమాట. ఫోర్త్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది 11+ నుంచి అడల్ట్ వరకు. యూజ్ abstract reasoning about hypothetical events or situations. Consider logically possibilities and systematically examine or test hypotheses using abstract reasoning. హైపోథెటికల్ ఈవెంట్స్లో, హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో abstract రీజనింగ్ యూజ్ చేయగలగడం. తర్వాత లాజిక్ని ఇంకెలా చేయగలం, ఇంకెంతవరకు చేయగలం అన్న దాని గురించి ఆలోచిస్తారు. ఒక హైపోథెసిస్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక సిస్టంలో ఎగ్జామిన్ చేయగలగడం. తర్వాత ద అడాలసెంట్ కెన్ ట్రాన్సెండ్ ద కాంక్రీట్ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్. అంటే ఏంటంటే ఇవన్నీ కాంక్రీట్ సిచ్యువేషన్ని దాటొస్తారు అడాలసెంట్స్. తర్వాత abstract logic potential for మెచ్యూర్ అండ్ మోరల్ రీజనింగ్. మెచ్యూర్గా, మోరల్గా ఆలోచించి రీజనింగ్ చేయటానికి లాజిక్ని వాడటం. తర్వాత ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ థియరీ. ఏంటి స్కీమా, ఒక ఆబ్జెక్ట్ మీద ఉన్న మనకి ఇంప్రెషన్ కానీ,
దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ స్కీమా అంటాం. ఎసిమిలేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్కీమాకి కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడాన్ని ఎసిమిలేషన్ అంటారు. అకామిడేషన్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్కీమాని చేంజ్ చేయడం. ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద మనకి మంచి ఇంప్రెషన్ ఉందనుకోండి, మనం చూస్తుండగా అతను చెడ్డ పనులు చేయడం అలా చేస్తే మనకి ఇంప్రెషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. పాజిటివ్గా ఉన్న ఇంప్రెషన్ నెగిటివ్గా అయిపోతుంది, అంటే స్కీమా చేంజ్ అవుతుంది. దాన్ని అకామిడేషన్ అంటాం. తర్వాత ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే ఎసిమిలేషన్ని అకామిడేషన్ని బ్యాలెన్స్ చేయడం అనమాట. బ్యాలెన్స్ చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడం. థ్యాంక్ యూ.